దేవుడు మిమ్మల్ని హెచ్చించాలి, దీవించాలని ఆశపడుతున్నారా? మాట పడ్డానికి అలవాటు పడండి, తప్పేం కాదు. అలా అంటే లోకు చేసి ఇంకా నెత్తికెక్కేస్తారేమో. నెత్తికెక్కిన వారిని అణిచే దేవుడు పైనుంచి చూస్తున్నాడో మర్చిపోకండి. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డోడేం కాదు, తగిన సమయం వస్తుంది, బుద్ధి చెప్పేవాడు పైనుంచి చూస్తున్నాడు. ఇది మర్చిపోమాకు. నీకు నాకు ప్రశాంతతనివ్వడానికి, నీకు నాకు సమాధానం ఇవ్వడానికి దేవుడు తన ప్రాణాన్నే పోగొట్టుకోవాల్సి వచ్చింది. నువ్వు చాలా విలువైన వాడివి. నువ్వు కలిగిన ప్రశాంతత, నువ్వు కలిగిన పరిశుద్ధత, నువ్వు కలిగినటువంటి రక్షణ చాలా విలువైంది. సైతాను అడ్డమైన వారిని వాడి నువ్వు కలిగిన ప్రశాంతతను పాడు చేసే ప్రక్రియలో దాన్ని నువ్వు ఎదుర్కోవాలంటే ఒకే ఒక మార్గం చెప్పండి, ఏంటో? కాముగా, మౌనంగా మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడం.